హలో ఎవ్రీవన్, ఇప్పుడు షోల్డర్ ఎలా జాయిన్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. షోల్డర్ జాయింట్లో కూడా ఈ టిప్ పాటించండి. సేమ్ బుటెక్ స్టైల్లో ఇలా నీట్గా వస్తుంది. ఇంకా బుటెక్ స్టైల్లో 3-4 టైప్స్ చూపిస్తాను. ఫస్ట్ ఈ టైప్ అయితే నేర్చుకోండి. కొత్తగా నేర్చుకునే వారికి ఇదైతే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఫ్రంట్ నెక్ మనం స్టిచ్ చేసినప్పుడు పైన స్టిచ్ వేస్తాం, చివరి స్టిచ్. బ్యాక్ నెక్ స్టిచ్ వేసినప్పుడు ఇటువైపు చివరి స్టిచ్ వేస్తాము అని ముందు వీడియోలో మీకు షేర్ చేశాను. అయితే ఫ్రంట్ నెక్ ఇలా పెట్టేసి బ్యాక్ సైడ్ నెక్ని షోల్డర్కి మనం స్టిఫ్ వాడతాం కదా, అది పైకి ఫోల్డ్ చేసేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి టెన్షన్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా చూపిస్తున్నాను. ఇటు బ్యాక్ నెక్ ఉంది కదా, ఇది ఫ్రంట్ నెక్. ఇలా పెట్టేసి కరెక్ట్ షోల్డర్ వరకు పెట్టి ఇటువైపు ఉన్నదాన్ని ఇటు ఫోల్డ్ చేసేసి ఇలా మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవాలి. అటు చివరి ఇటు చివరి స్టిచెస్ వేసేసుకోవాలి. తర్వాత మనం షోల్డర్ డ్రాప్ అవ్వకుండా కూడా ఇందులో ఈ టిప్ చూడండి. ఇక్కడ వైపు షోల్డర్ సైడ్ మనం వేస్తాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ మనము క్రాస్గా షోల్డర్ దగ్గర ఇలా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు డ్రెస్సెస్ షోల్డర్ డ్రాప్ అవ్వవు. ఇలా మనం షోల్డర్ ఇలా జాయిన్ చేయడం వలన లోపల వైపు ఈ స్టిఫ్ యూజ్ చేయడం వలన షోల్డర్ పైన గుచ్చుకుంటుంది కొంతమందికి, ఇంకా నీట్గా కూడా కనిపిస్తుంది. ఇలా లోపల ఖర్చు అంతా ఇలా లోపలికి వెళ్ళిపోయి షోల్డర్ దగ్గర ఒక నీట్ లైన్ వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ సైడ్ అంతా హెమింగ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇదంతా చాలా నీట్గా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని చూస్తూనే ఉండండి. మనం హెమింగ్ చేసేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఆ డౌట్ ఉంటే చూడండి. కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.